మేడారం ఘనకీర్తిని చాటి చెప్పే విధంగా కాంగ్రెస్ సర్కార్ పనితీరు ఉందని భక్తులు చెబుతున్నారు. ఇప్పటికే భక్తులతో పాటు వీఐపీల తాకిడి కూడా పెరుగుతోంది. ఘట్టమ్మ నుండి జంపన్న వాగు గద్దెల వరకు ఆలయ రూపురేఖలు మారాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిలిస్తే కొంగు బంగారంగా ఉన్న అమ్మవార్ల జాతరకు తెలంగాణ సర్కార్ తీసుకున్న చొరవపై సంతోషంగా ఉందని అంటున్న భక్తులతో మాట్లాడి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కని విని ఎరగని రీతిలో ఏదైతే సమ్మక్క సారలమ్మ మహాజాతరను తీర్చిదిద్దే విధంగా తెలంగాణ సర్కారు అయితే ఒక శ్రీకారం చుట్టింది. వినూత్న శ్రీకారంలో చూసుకుంటే సువిశాలమైనటువంటి ప్రాంతంలో ఇప్పటికే ముందస్తు భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దాదాపుగా శనివారం రోజే 6 లక్షల మందికి పైచిలుక రావడం అనేది రికార్డు స్థాయి అయితే సాధించుకున్నదని మనం చెప్పుకోవచ్చు. దానికి క్రమక్రమేపీ కూడా ఇక భక్తుల తాకిడి పెరుగుతుందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులకు అంచనా ప్రకారంగానే ఇటు పోలీస్ అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అందరికీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మవార్లను దర్శనం చేసుకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు క్షేమంగా ఇళ్లకు వెళ్ళాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదే తరహాలో భక్తులు కూడా హాజరవుతున్నారు. అమ్మవారిని ముందస్తుగా మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం మనం సారలమ్మ గద్దె వద్ద ఉన్నాము. సమ్మక్క గద్దెను దర్శనం చేసుకుని సారలమ్మ గద్దెకు వస్తున్నారు. సారలమ్మను కూడా వేడుకుంటున్నారు, ముడుపులు చెల్లించుకుంటున్నారు. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడారం మహాజాతర ప్రారంభానికి ఇంకా 10 రోజుల సమయం ఉంది. ఇప్పటికే ముందస్తుగా భక్తులు కూడా అశేష సంఖ్యలో వస్తున్నారు. మీరు కూడా దర్శించుకున్నారు. అమ్మవారి మహిమ ప్రతిరూపాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు? చాలా బాగుంది ఈసారి జాతర. మేము గత 30 ఇయర్స్ నుండి కూడా మేము జాతరకు వస్తున్నాం. అప్పటికి ఇప్పటికీ చాలా మెరుగుపడింది. దర్శనం కూడా చాలా బాగుంది. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఈరోజు సీఎం రావడం వల్లనేమో కొంత ఏజ్డ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ అక్కడనే ఆపేస్తున్నారు వెహికల్స్ను. వాళ్ళు నడవడం కొంత ఇబ్బంది అవుతుంది. అది కూడా కొద్దిగా గమనించాలని అధికారులను కోరుకుంటున్నాం. గతంలో మేడారంకు ఇప్పుడున్న మేడారానికి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది. చాలా అంటే చాలా మనం గుర్తుపట్టలేనంత తేడా ఉంది. చాలా బాగుంది. ఫ్యూచర్లో ఇంకా ఈ యొక్క మన యొక్క జాతరను అభివృద్ధి చేసి ఇంకా దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈ విధంగా చెప్తున్నారు భక్తులు. ఇక్కడ మనం చూడొచ్చు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా తన కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా మేడార మహాజాతరకు ఒక కొత్త కళను తీసుకొచ్చినటువంటి సందర్భం చూశాము. ఈరోజు రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగినటువంటి ఈ పునరుద్ధరణ పనులైతే ప్రస్తుతం అయితే ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన అంశంలో కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తమ మొక్కులైతే చెల్లించుకున్నారు. ఇప్పుడు మన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వారి కుటుంబ సమేతంగా కూడా వచ్చి వారు మొక్కులు సమర్పించుకుంటున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అమ్మవారిని దర్శించుకోవాలంటేనే ఒక భాగ్యంగా భావించేటువంటి సందర్భం కనబడుతుంది. అట్లాంటిది అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకోవడం కూడా అత్యంత భాగ్యంగా కూడా భావిస్తున్నటువంటి భక్తులు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా అమ్మవారి జాతరలోనే తీసుకురావడం అయితే చాలా సంతోషంగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఇట్లా ఈ విధంగా మొక్కులు అయితే తీర్చుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రధానంగా మొక్కులు చెల్లించుకోవడం అనేది అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే భక్తులతో పాటు వీవీఐపీల తాకిడి కూడా పెరిగిపోతున్నది అనేది మాత్రం మనకు ప్రధానంగా తెలుస్తుంది. మొత్తంగా మేడారం మహాజాతరకైతే భక్తుల అశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడం కాకుండా మొక్కులు అప్పజెంపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. దేశ చరిత్రలోనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే ఆదివాసీ గిరిజన కోయ సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళకి సంబంధించినటువంటి చిహ్నాలను ఏర్పాటు చేసి ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరణ అయితే చేశారు. గతంలో కూడా మనం తెలుసుకున్నాం, గుడి లేదు, గుళ్ళో దేవత లేదు, దేవతకు దీపం లేదు అనేది ఒక సందర్భం అయితే సామెత కూడా గతంలో ఉండేది. దానికి అన్నిటికీ కూడా మంత్రి సీతక్క తన తరహాలో ఒక గుడిని, గుళ్ళో ఒక రూపాన్ని కూడా తీసుకొచ్చి గుడికి ఒక రూపాన్ని కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తంగా సీతక్క అదేవిధంగా మంత్రులు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నటువంటి మంత్రుల సమక్షంలో మేడారానికి సంబంధించినటువంటి ఆలయ రూప రేఖలే మారిపోయాయనేది మాత్రం మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద జరిగిందనేది మొత్తం చరిత్ర చెప్పుకునే విధంగా అయితే కొనసాగుతుంది. ఈ గత 100 ఏళ్ల చరిత్రే కాదు, ఇప్పుడు ఇంకా రాబోయే 100 ఏళ్ల చరిత్ర కూడా తిరిగి రాసే విధంగా అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ తీసుకొచ్చినటువంటి రూపకల్పన అయితే అశేష భక్తజనం పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనకీర్తిని సాధించే విధంగానైతే తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చిందనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి మేడారంలో తాజా అప్డేట్.